Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఎవరైతే డిప్లొమా చేసి ఉన్నారో అందులోనూ స్పెషల్గా కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే బీపీసీఎల్ నుంచి అయితే 120 ఉద్యోగాలుగా నోటిఫికేషన్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, దీనికి చాలా లెస్ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ స్పెషల్గా చేసి ఉంటారో వాళ్ళకు 67 పోస్టులు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో మీరు కనుక డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. ఇది ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, 70 రోజుల్లో మీకు ప్రిపేర్ అయితే జాబ్ మీ చేతిలో ఉంటుంది. అయితే మనకి బీపీసీఎల్ ఏదైతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో దాని నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట, చాలా తక్కువ కాంపిటీషన్. అయితే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఎవరెవరు క్వాలిఫికేషన్ అవుతున్నారు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ విధానం ఏంటి, ఈ పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు వేకెన్సీ విషయానికి వస్తే ఫస్ట్ మనకి ప్రాసెస్ టెక్నీషియన్ కెమికల్, అదేవిధంగా ప్రాసెస్ ఆపరేటర్ కెమికల్, టెక్నికల్ ఆపరేటర్ మెకానికల్, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్. అంటే కంప్లీట్గా కెమికల్ డిపార్ట్మెంటు లేదంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి నోటిఫికేషన్ అవడం జరిగింది, బీటెక్ డిప్లొమా వాళ్ళకి. ఓకే, ఎక్కడ ఈ జాబ్ లొకేషన్ అంటే ముంబై అండ్ కొచ్చి రిఫైనరీలో మనకి ఈ జాబ్ లొకేషన్ ఉంటుంది. ఇక ఓవరాల్ పోస్ట్ వచ్చేసరికి కెమికల్లో ప్రాసెస్ టెక్నీషియన్కి అయితే 60 ఉన్నాయి, ప్రాసెస్ ఆపరేటర్కి అయితే 64, టెక్నీషియన్ ఫర్ మెకానికల్ అయితే కొచ్చిలో 13, ఇక టెక్నీషియన్ ఎలక్ట్రికల్ కొచ్చిలో 17 ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే 140 పోస్టులు అయితే మనకి ఇక్కడ వేకెన్సీ 150 వరకు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దీనికి శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే 26,000 అయితే మనకు ఉంటుంది, ఇనిషియల్గా 34,000 ఈ బిట్వీన్లో ఉంటుంది. ఇది ఇనిషియల్ బేసిక్ పే. మీకు ఫర్దర్గా మీ ఇన్ హ్యాండ్ క్యాష్ అనేది మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది 45K అబవ్ అయితే మీకు ఉంటుంది. ఇది శాలరీ విషయానికి వస్తే. ఇక ప్లేస్మెంట్ మనకి జాబ్ ఎక్కడుంటుందంటే ఇది ముంబై రిఫైనరీలో కానీ కొచ్చి రిఫైనరీలో కానీ ఉండొచ్చు. అయితే బీపీసీఎల్ ఇది ఇండియా లెవెల్ కాబట్టి ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ లేదంటే పోస్ట్ అపాయింట్మెంట్ మనకు వచ్చి అపాయింట్మెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇండియాలో ఎక్కడైనా పెట్టవచ్చు మిమ్మల్ని, కాకపోతే మెయిన్గా ముంబై లేదా కొచ్చిలో అయితే మనకు ఉంటుంది. ఫర్దర్గా కంపెనీ నీడ్స్ బట్టి మిమ్మల్ని ఎక్కడికైనా లొకేట్ చేయొచ్చు అన్నమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు తప్పనిసరిగా డిప్లొమా అనేది మీరు చేసి ఉండాలన్నమాట. డిప్లొమాని చేసి ఉండాలి. అయితే మినిమం 60% మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూసి, ఓపీసీ క్యాండిడేట్స్కి అయితే 60% మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ పర్సన్స్ అయితే 50% మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. మినిమం మీకు జనరల్కి అయితే 60, ఇంకా అదర్కి అయితే 50% మార్క్స్ రావాలి. అయితే ఇక్కడ పోస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇక ఏబి అంటే మనకి కెమికల్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి డిప్లొమా ఇన్ కెమికల్ ఆర్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక పోస్ట్ సి ఏదైతే మనకు ఆపరేటర్స్ ఉన్నాయో అందులో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఇంకా డి పోస్ట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రికల్ కాబట్టి డిప్లొమా ఆర్ బీటెక్ చేసి ఉండాలన్నమాట. ఇది కంప్లీట్గా ఇండస్ట్రియల్ కంట్రోల్ ఎలక్ట్రీషియన్స్కి అనమాట. ఇది ఎలక్ట్రీషియన్స్కి. సి పోస్ట్ ఏదైతే ఉందో అది ఇంజనీరింగ్, ఇంకా ఇది కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులకి. ఇక మినిమం మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. షుడ్ హ్యావ్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్, రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు కనుక మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే ఇంటర్న్షిప్ చేసి ఉంటారు కదా, ఈ ఇంటర్న్షిప్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో, ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఇంటర్న్షిప్ చేసినా సరే మీకు ప్రియారిటీ ఇస్తారు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోండి, కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు. జాబ్ 100% అవడానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఇది చాలా తక్కువ మంది చేస్తుంటారు. మెకానికల్, ఎలక్ట్రికల్ ఎక్కువ చేస్తారు, కానీ కెమికల్ చాలా లెస్ పీపుల్ చేస్తారు. అందులోనే మనకి 60+ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు కనుక కెమికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే మంచి జాబ్ వచ్చడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకా మనకి ఇంకా ఏముంది, ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ విల్ బి యాక్సెప్టెడ్, క్లెయిమ్స్ అంటే
ఏదైతే మనకు డిప్లొమా ఎందులో కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉందో అవి మాత్రమే ఇక్కడ తీసుకుంటారనమాట. ఇంక వేరే ఏం తీసుకోరు. ద క్వాలిఫికేషన్ కన్సిడర్ ఫర్ దిస్ సెలెక్షన్ విల్ బి ద వన్ క్లెయిమ్డ్ బై క్యాండిడేట్స్ విత్. ఇది కంప్లీట్గా క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీరు ఇచ్చిన దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అదేవిధంగా శాండ్విచ్ డిప్లొమా అంటే ఇంక్లూడింగ్ కంటిన్యూస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వితౌట్ బ్రేక్స్. ఎవరైతే కొంతమంది ట్రైనింగ్ అవుతుంటారో దాన్ని శాండ్విచ్ డిప్లొమా అంటారు, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అనమాట. అదేవిధంగా ఇంకా లాటరల్ ఎంట్రీ డిప్లొమా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. డిప్లొమాస్ ఆప్టెండ్ త్రూ రికగ్నైజ్డ్ లాటరల్ ఎంట్రీ, ఓకే, ఆఫ్టర్ 12th అనమాట. సైన్స్ లేదంటే ఐటీ అడ్మిషన్ ద్వారా మనకి లాటరల్ ఎంట్రీ అవుతుంటారు కదా, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, హయ్యర్ క్వాలిఫికేషన్స్ నాట్ అలౌడ్. క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ ఏఎంఐఈ అలాగే బీఈ, బీటెక్, వీళ్ళు డిగ్రీస్ నాట్ ఎలిజిబుల్. మీరు గుర్తుపెట్టుకోవాలి, కేవలం డిప్లొమా వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్. బీటెక్, బీఈ ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఆఫ్ అబ్టైనింగ్ ఎవరైతే డిప్లొమాస్ ఉంటారో ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. అంటే ఎవరు క్యాండిడేట్స్ అక్వైర్డ్ అబోవ్ మెన్షన్డ్ హయ్యర్. ఈవెన్ మీరు డిప్లొమా ఉండి మీకు ఎక్కువ బీటెక్ చేస్తుంటే మీరు ఎలిజిబుల్ కారు, కేవలం డిప్లొమా ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు డిప్లొమాతో పాటు మీ బీఈ కానీ బీటెక్ ఉంటే మీరు ఎలిజిబుల్ కారు అనమాట. ఓకే, ఇక డిప్లొమాస్ ఆప్టెన్ త్రూ పార్ట్ టైం లేదంటే కరస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ ఉంటే ఎలిజిబుల్ కారు. మీరు కంపల్సరీ రెగ్యులర్ చేయాలి. మీరు డిస్టెన్స్లో కానీ లేదంటే ఇంకా కరస్పాండెన్స్ చేస్తే మమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మరి ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 25 years ఉండాలి. అంటే చాలా చిన్న ఏజ్లోనే మంచి జాబ్ వచ్చడానికి ఇది ఒక అవకాశం ఉంది. ఇక అంటే ఇక ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే డిపెండ్స్ ఆన్ సర్వీస్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది. ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైతే 25 తర్వాత ఉంటారో డిప్లొమా చేసి ఖాళీగా ఉన్నారు ఫర్ సపోజ్ ఒక అభ్యర్థి ఎస్సీ క్యాండిడేట్ అనుకుందాం, కానీ అబ్బాయికి ఇప్పుడు దీనికి ఎలిజిబుల్ లేడు అనుకుంటారు, కానీ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ మీరు అప్లై చేసుకుంటే 25+5 కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ టైం అనేది 30 years లోపు మీరు రాసుకోవచ్చు. గాట్ ఇట్. మీకు ఇప్పుడు 26 అనుకోండి మీరు రాసుకోవచ్చు, ఆ 27 అని రాసుకోవచ్చు, కానీ 31 ఉంటే మీరు ఎలిజిబుల్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఓబీసీ వాళ్ళు అయితే 28 years వరకు రాసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూఓ క్యాండిడేట్స్ అయితే 25+10 35 వరకు రాసుకోవచ్చు. మీరు ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా జనరల్ పీపుల్కి అయితే ఎటువంటి జనరల్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 25 వరకే, వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ లేదు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే స్టేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి 100 questions వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 1 mark అయితే ఉంటుంది. ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే మీరు 100 questions కూడా మీరు ఆన్సర్ చేసేయచ్చు, రైట్ ఆర్ రాంగ్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ లేదనమాట. అయితే ఈ 100 marksలో ఈ 100 క్వశ్చన్స్లో 60 questions ఫ్రమ్ డొమైన్ నాలెడ్జ్. మీరు డిప్లొమాలో ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్, ఆ డొమైన్ నుంచి 60 marks వస్తే రిమైనింగ్ 40 questions అనేది ఏదైతే ఉందో రిమైనింగ్ 40 questions ఫ్రమ్ జనరల్ యాప్టిట్యూడ్ విచ్ ఈజ్ జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. 40 marks. నేను ఇంకొక అర్థంలో ఒక వీడియో చెప్పాను కామన్ సిలబస్ గురించి, ఒకసారి ఆ వీడియో చూడండి. అందులో మీకు ఈ కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్, ఆల్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఇది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది ఈ ఆల్ క్వశ్చన్స్ అనేది. అది విషయం మీరు పాయింట్అవుట్ చేయవలసింది ఉంటుంది. ఇక నెక్స్ట్ మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో మీకు కంప్లీట్గా మీకు ఎంత నాలెడ్జ్ ఉందని మిమ్మల్ని చెక్ చేస్తారనమాట. ఓకే, అంటే ఇక్కడ మీకున్న ఇంజనీరింగ్ ఏదైతే కెమికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు లేదా మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, మీ స్కిల్ ఎంత ఉంది అనేది ఆ ప్రొఫిషియన్సీ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు.
ఇక ఫైనల్గా ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఒక మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్ తర్వాత మీకు జాబ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే కాల్ లెటర్స్, డౌన్లోడ్స్ ఆఫ్ కాల్ లెటర్స్, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ విజిట్ బీపీసీఎల్ కెరీర్స్ వెబ్సైట్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? బీపీసీఎల్, మనకి ఏదైతే ఈ సంస్థ యొక్క బీపీసీఎల్ కెరీర్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కాల్ లెటర్స్ అందులో అందుబాటులో ఉంటాయి. మీకు కాల్ లెటర్స్ అనేవి. ఇంటిమేషన్ ఆఫ్ డౌన్లోడింగ్ కాల్ లెటర్ విల్ ఆల్సో సెండ్ త్రూ మెసేజ్. మీకు ఈమెయిల్ కానీ లేదంటే మెసేజ్ ద్వారా కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఎటువంటి ఏదైతే ఫేక్ వెబ్సైట్స్ ఉంటే దాన్ని మీరు బిలీవ్ చేయకండి. ఓకే, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి అప్లై చేసేటప్పుడు. అప్పుడు మీకు రెండు ఉంటే కనుక మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటితో పాటు మీరు మీరు ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ టైంలో కాల్ లెటర్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా కరెంట్లీ వ్యాలిడ్ ఫోటో, అంటే ఐడెంటిటీ ఫోటో ప్రూఫ్ ఒకటి ఉండాలి. ఏదర్ ఆధార్, పాన్ ఆర్ ఓటర్ ఐడి. కరెంట్లీ మీరు పాస్ ఫోటో మీద ఒకటి ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ మీరు తప్పనిసరిగా ఉంచుకొని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా జనరల్ రూల్స్ చూసుకుంటే ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఎలిజిబుల్ దీనికి. ఇక అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఉంది, బెనిఫిట్స్ ఉన్నాయి, రిజర్వేషన్. వాటి కోసం మీరు నోటిఫికేషన్లో చూడండి, మీకు కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర ఉంటేనే మీరు ఈ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్స్ లేనప్పుడు మీరు ఆ యొక్క క్లెయిమ్స్ని మీరు పొందలేరు, ఆ ప్రయోజనాలు మీరు పొందలేరు అనమాట. ఇక ఇంపార్టెంట్ డేట్స్, మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ రోజే స్టార్ట్ అయింది. జూలై 29th మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ అంటే ఎప్పుడంటే మనకి ఆగస్ట్ 13 అయితే మనకి లాస్ట్ డేట్, ఆగస్ట్ 30th లాస్ట్ డేట్ ఉంది. ఇక సిబిటి ఎగ్జామ్ డేట్ ఇంకా మనకి రాలేదు, ఇంకా నోటిఫికేషన్ సబ్మిట్ చేయలేదు. అయితే మీకు సిబిటి ఎగ్జామ్కి 10 days ముందు, 10 రోజులకు ముందు మీకు ఇంటిమేట్ చేస్తారు. మేబీ మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందంటే మంత్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ సెప్టెంబర్లో ఉండొచ్చు. మీకు సెప్టెంబర్ అంటే మీకు ఆగస్ట్, సెప్టెంబర్ 2 months ఉంది, 60 days ఉంది. సో ఈ 60 daysలో మీకు ఎగ్జామ్ ఉండవచ్చు. ఇక మీకు స్కిల్ టెస్ట్ అవ్వచ్చు, షార్ట్ లిస్ట్ అవ్వచ్చు మీకు 10 days ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ సిబిటి. అంటే ఫర్ సపోజ్ మీకు సెప్టెంబర్ 1st వీక్లో అంటే 10th ఎగ్జామ్ అయింది అనుకుంటే సెప్టెంబర్ 20th మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. అంటే ఈ నోటిఫికేషను కేవలం 70 daysలో పూర్తయిపోతుంది. అంటే మీరు గట్టిగా 2 months కూర్చుంటే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీరు కొన్ని సర్టిఫికేట్స్ని ఉంచుకోవాలి. ఒకటి డిప్లొమా సర్టిఫికేట్ ఒకటి, అదేవిధంగా మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేసినా అంటే మీ కెమికల్లో మీ ఫీల్డ్, మీ డొమైన్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్స్, ఇంక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ కంపెనీలో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేటు, పాస్ ఫోటో, రీసెంట్ పాస్ ఫోటో. ఓకే, అదేవిధంగా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి. ఇవి మీరు తప్పనిసరిగా మీతో పాటు ఉంచుకోవాలి. సో మీరు ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే బీపీసీఎల్ కెరీర్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఇక అదేవిధంగా మీకు చెప్పినట్టుగానే ఇందులో 60%, సో 60 questions అనేవి మీకు మీ డొమైన్ నుంచే రావడం జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన బుక్స్ మీరు ఒకసారి మీరు రెఫర్ చేయవలసి ఉంటుంది మార్కెట్లో ఏమో ఉన్నాయి అనేది. అదేవిధంగా 40% ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా మనకి కామన్ సిలబస్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉండే మీకు కామన్గా ఉంటాయి. సో ఇక దీనికి సంబంధించిన బుక్స్ లిస్ట్ మీకు చాలా వీడియోలు చెప్పడం జరిగింది, ఒకసారి రిఫర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.